వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. మీలో ఎంతమంది ఈ మూవీ చూసారండి? కోర్ట్ మొన్న వచ్చింది కదా, కోర్ట్. సాయి కుమార్, పరశురామ్. ఆ సినిమా థీమ్ ఏంటంటే ఒక చట్టాన్ని ఎలా మిస్యూటిలైజ్ చేయగలము అంటే పోక్సో చట్టం ఉంది కదా, పోక్సో 2012 చట్టం. దాన్ని అది ఒక పిల్లల మంచి కోసం తెచ్చారు, కానీ అఫ్కోర్స్ దాని ద్వారా కూడా జనాలని ఎట్లా వేధించవచ్చో కూడా చూపించారు మూవీలో. సరే, మూవీ స్టోరీ పక్కన పెడదాము. మూవీ అది పక్కన పెడితే ఆ సినిమా మొత్తం చూసారు కదా మీరు. దాంట్లో మీకు నచ్చిన సీన్ ఏదని చెప్తారా అంటే, డైలాగ్ కానీ సీన్ కానీ? నాకైతే ఆ మూవీ మొత్తం చూసా కదా, ఒక పాయింట్ దొరుకుతుందని చూసా, ఏదైనా పాయింట్ దొరుకుతుందని. ఒక్క పాయింట్ దొరికింది అంతే నాకంటే ఆ సినిమా మూవీలో. సాయి కుమారు ఈయనకు చెప్తాడు, హీరోకి, యంగ్ హీరో పరశురామ్కి, వరే నేను నీకు ఎందుకు కేసు ఇవ్వట్లేదు తెలుసా, ఒక కొత్త కేసు ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా, నువ్వు ఎంతసేపు అటునుంచి ఇటు వస్తావు, ఇటు నుంచి అటు వస్తావు, అటు నుంచి ఇటు వస్తావు, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తావు, కానీ ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించినావా అని అడుగుతాడు సాయి కుమార్. అంతే అండి. నాకైతే సినిమా మొత్తంలో ఇఫ్ యూ ఆస్క్ మీ ద జిస్ట్ ఆఫ్ దట్ మూవీ అడిగితే నేను ఒకటే చెప్తా, నువ్వు ప్రశ్నించినావా ఎప్పుడైనా సిస్టమ్ని కానీ ఈ సిచ్యువేషన్ని కానీ ప్రశ్నించినావా అంటే ఒక లాయర్ యొక్క థాట్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి, ప్రశ్నించడమే కదా, అదే కదా మెయిన్ కావాల్సింది. ఇప్పుడు ఇదెందుకు చెప్పాను స్టోరీ అంటే, మనకి టీజీపీఎస్సీకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే, మనం చేసింది కూడా అదే కదా, ప్రశ్నించడమే. ఇప్పుడు నేను నా పాత వీడియోలు ఏది చూసినా కానీ అన్నిట్లలో ప్రశ్నించడే ప్రశ్న 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 ప్రశ్న. టీజీపీఎస్సీని ఎన్ని ప్రశ్నలు అడిగినామండి మనము, ఒక్కదానికి కూడా సమాధానం లేదనుకో, అది వేరే సంగతి. కానీ ప్రతి దగ్గర మనం ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాం, ఏది కూడా గుడ్డిగా యాక్సెప్ట్ చేయలేదు. ఎంత గట్టిగా ప్రశ్నించినామంటే, మనం ప్రశ్నించడంతో పాటు మనము లాయర్లను ఎంగేజ్ చేసుకున్నాము, ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా కూడా మనం ప్రశ్నించినాం. అయినా కానీ అఫ్కోర్స్ మనకి సమాధానాలు రాలేదు, అది వేరే సంగతి, అది పక్కన పెడదాం. కానీ మనం చేయాల్సిన డ్యూటీ అయితే మనం చేసాం, అవునా కదా? ఇందాక మన అన్న జనార్దన్ బ్రదర్ వీడియో చూస్తున్నా, వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది. ఆయన చెప్తున్నారు, రేపంట 11 o'clock నుంచి 3 o'clock వరకు శాంతియుత ధర్నా చేస్తారంట అశోక్ నగర్లో. శాంతియుత ధర్నా అంటే, శాంతియుత ధర్నా అంటే విత్ పర్మిషన్, పోలీసుల దగ్గర పర్మిషన్ ఉంది. సో దాన్ని పర్మిషన్ తీసుకొని శాంతియుతంగా ధర్నా చేస్తున్నారని నేను విన్నా ఇందాక. 4 minutes 6 seconds వీడియో ఏదో వస్తుంటే దాంట్లో చూసా. దాంట్లో ఆయన మెన్షన్ చేశాడు, మేమెవరం కూడా హైటెక్ సిటీ అంటారా, సారీ అండి, మేమెవరం కూడా సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము, మేము ఇక్కడనే శాంతియుతం ధర్నా చేస్తాము, మేము ఇక్కడ అంటే గవర్నమెంట్కి మా బాధ ఇంకొకసారి చెప్తాము శాంతియుతంగా అని ఆయన అన్నారు. దానికి ఫుల్ పర్మిషన్ ఉందంట. మంచిదే కదా మరి. రేపు వీలున్న వాళ్ళు, ఎందుకంటే చాలామందికి అనిపించింది, అరే జరిగిందిరా, అన్యాయం జరిగింది అని అనిపించింది కదా. మరి అనిపించినప్పుడు వాళ్ళు కష్టపడి పర్మిషన్ తీసుకొచ్చారు. అండ్ మనకి రాజ్యాంగం కూడా ఆర్టికల్ 19 మనం చదువుకున్నాం కదా, ఆర్టికల్ 19 1A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషను, తర్వాత 1B తర్వాత అసోసియేషను, 1C అసెంబ్లీ, యూనియన్ ఆఫ్ అసెంబ్లీ, 1D తర్వాత ఇట్లా ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఇట్లున్నాయి కదా. ఒక 19 1A ఆర్టికల్ ప్రకారం, 19 1 ప్రకారం ఇవన్నీ ఉన్నాయి కదా. ఫ్రీడమ్ టు అసెంబుల్ ఉంది, శాంతియుతంగా అడగొచ్చు, తప్పులేదు. అంటే కాన్స్టిట్యూషనే ఇచ్చింది ఈ అధికారం. మరి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదండి. మేము ఇంట్లో కూర్చుంటాము, మేము అశోక్ నగర్లో కూర్చుంటాము, మేము దాంట్లో ఏంది హాస్టల్లో కూర్చుంటాము, మాకెందుకు, మేము పోము, కావాలంటే 1000-2000 ఇచ్చేస్తాం, కానీ మమ్మల్ని మాత్రం రావద్దు, రమ్మని పిలవకండి. నాకు అట్లా ఎంతమందో తెలుసు. అట్లా ఏం చేస్తారండి ఇట్లాంటి వాళ్ళు? అంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటే వాట్ విల్ యూ అచీవ్?
ఇప్పుడు లీడర్స్ అనేటాళ్ళు ఇంత ముందరుండి పోరాడుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళు కూడా వెనకకి వెళ్ళి అన్న నువ్వు పోరాడు, మేము వెనకాల ఉన్నాము అని నిల్చుంటే మొత్తం అందరికీ తెలుస్తుంది. లేకపోతే ఎట్లుంటుందంటే మన టీజీపీఎస్లో రెడీగా ఉన్నారు, ఒక 10 మంది పోయి ధర్నా చేశారు అనుకో, చూడండి ఈ 10 మంది వీళ్ళు చదవక అని వీళ్ళు చదవకుండా వీళ్ళు చేస్తున్నారు, అదంత సీరియస్ ఇష్యూ కాదు అని దాన్ని డైల్యూట్ చేసి గవర్నమెంట్కి చెప్తారు, లేకపోతే గవర్నమెంట్ జ్యుడిషియరీకి చెప్తుంది. ఇట్లా డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అదే ఒక గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వెళ్తే దట్ విల్ హ్యావ్ సమ్ సిగ్నిఫికెన్స్, అంటే దానిలో బలం ఉంటుంది. అవునా కదా? అరే పొలిటికల్ పార్టీసే చేస్తాయండి, పొలిటికల్ పార్టీలే ధర్నాలు చేస్తాయి, పొలిటికల్ పార్టీలే ర్యాలీలు చేస్తాయి. మరి పార్టీలు చేసినప్పుడు పార్టీలకి ఉన్నంత స్వేచ్ఛ మరి వాళ్ళకి ఇచ్చారు పార్టీలకి, మరి నిరుద్యోగులకు ఉండదా అండి? నిరుద్యోగులు కూడా చేయాలి కదా. నిరుద్యోగులు ఏం పాపం చేసినా? అసలు తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ వచ్చి, నియామకాల కోసము మనం గవర్నమెంట్నే మార్చుకొని మళ్ళీ కొత్త గవర్నమెంట్ మళ్ళీ వచ్చి, అంటే ఇది ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, సామెత ఉంటుందండి, నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ డెవిల్ లాగా తయారైంది మన పరిస్థితి. అవునా కదా? టీఆర్ఎస్ గవర్నమెంట్ మనల్ని మోసం చేసిందని మనం కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం, కానీ వీళ్ళు అంతకంటే ఘోరంగా చేస్తారు మనల్లో. ఎంత ఘోరంగా చేస్తారండి, ఎంత మహాఘోరంగా ఉంది అసలు మామూలు ఘోరంగా కాదు అసలు. ఇది బయట ఎవరికని చెప్తే నవ్వుతారు అనుకుంటా. అంటే వేరే స్టేట్స్ కానీ వేరే కంట్రీస్లో కానీ ఒక్క ఎగ్జామ్ పెట్టడానికి 3 సంవత్సరాల పైన అయింది. ఇంత అయింది, ఇంకా ఇప్పటికి కూడా ఒక కొలిక్కి రాలేదు. ఇందాక నేను న్యూస్ చూస్తున్నా, కోర్టు ఏమందంట, దాన్ని ఏమంటారు, మీరు ఈ పత్రాలు ఇవ్వకండి కంప్లీట్గా కోర్టు కేసులు అయ్యేంత వరకు అని. అసలు ఎక్కడైనా 1:1 ఇస్తారా అండి కామెడీ కాకపోతే? అంటే 1:1 అంటే ఆర్ యూ వెరీ మచ్ షూర్ దట్ ఆల్ ద 563 పీపుల్ whom you are calling for the certification verification are eligible for the posts? అంటే ఎంత ధైర్యంగా ఇచ్చేసేదండి 1:1. యూజువల్గా 1:2 ఇస్తారు కదా, పద్ధతే ఫాలో అవ్వాలి కదా మనము. నేను మొన్న కూడా చెప్పిన, రీసెంట్ వీడియోలో కూడా చెప్పిన, ఎప్పుడైతే మనము పద్ధతి నుంచి ఒక ప్రాసెస్ నుంచి డీవియేట్ అవుతున్నామో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఫర్ ఎ కాంప్రమైజ్. అంతే కదా? నువ్వు ఒక ప్రాసెస్ ఫాలో అవ్వట్లేదు, కొంచెం డీవియేట్ అయినవు అంటేనే అదొక అడ్జస్ట్మెంట్ చేస్తున్నావు, ఏదో కాంప్రమైజ్ చేస్తున్నావు, ఏదో నడుస్తుంది అనే దానికి ఒక సూచన. ఇది ఎవరైనా కాదంటామా? మరి అలాంటప్పుడు మరి పద్ధతులు ఎందుకు ఉన్నాయి మనకి? మనమేమో పద్ధతులు రాసుకుంటాం రూల్ బుక్లో, ఒక పెద్ద కాన్స్టిట్యూషన్ రాసుకుంటాము, ఒక రూల్ బుక్ ఉంటుంది మనకి, పద్ధతులన్నీ రాసుకుంటాం, ప్రాసెస్లన్నీ రాసుకుంటాం. కానీ మనకు నచ్చినప్పుడు ఏమో వాటిని తెగ్గొడతాం, మనకు అవసరం ఉంటేనేమో అవసరం ఉంటే తెగ్గొడతాం, అవసరం లేకపోతే లే మనం ఫాలో కావాలా, అట్టెట్లయితుంది అంటాం. అవునా కదా? సామాన్యుడికి అదే జరుగుతుంది. సామాన్యుడికి మాత్రం రూల్స్ ఫాలో కావాలి. అదే సామాన్యుడు కాని వాడికి, అంటే పైన గొప్పలకు అంటున్నా, వాళ్ళకి ఏ రూల్స్ అక్కర్లేదు. సార్ వచ్చింది, సార్ మరి ఆ సార్కి రూల్స్ ఫాలో అవ్వవా? ఓన్లీ సామాన్యుడికేనా అండి రూల్స్? ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. వాట్ ఈస్ దిస్? అయితే ఇట్లా ఉంది కాబట్టి పరిస్థితి, ఇట్లా ఉంది కాబట్టి పరిస్థితి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు రేపు వచ్చింది, శాంతియుత ధర్నా, శాంతియుత నిరసన, కాన్స్టిట్యూషనే ఇచ్చింది, పోవాలి, కూర్చోవాలి, కలవాలి, నలుగురితో మాట్లాడాలి అన్న, ఏందన్నా తప్పులేదు కదా? అప్పుడే కదా గవర్నమెంట్కి తెలుస్తుంది నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు. ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏం జరగదండి. ఇంట్లో కూర్చొని డబ్బులు ఇస్తే, డబ్బులు చాలా ఉన్నాయి ఇండియాలో, డబ్బులు కాదు పనిచేసేటోడు కావాలా, ముందున్నటోడు కావాలి. ఇప్పుడు అన్న నువ్వు చేసినావా, మాకు చెప్తున్నావు, మరి నేను రేపు వస్తావా నువ్వు అని అంటే, నేను వస్తానో రానో నా పాత వీడియోలు చూసే తెలుస్తుంది మీకు. ప్రతి కోర్టు కేసుకి పోయినాం. అసలు ఫైనల్ హీరింగ్ అప్పుడైతే నేను నా ఫ్రెండ్ యోధన్ అయితే జొన్నలగడ్డ సుధీర్ గారి దగ్గర
పొద్దున్న 7 o'clockకి పోయినాం, బ్రేక్ఫాస్ట్కి పోతే రాత్రి 10 అయింది. మేమే కూర్చొని లిటరల్గా మొత్తం టైప్ చేసినాం. నాకు టైపింగ్ వచ్చు కదా, మొత్తం టైప్ చేసింది మేమే. ప్రతి కోర్టు కేసుకి పోయినాము, కోర్టు కేసు నుంచి లైవ్ హియరింగ్ ఇచ్చినాము. ఆఖరికి అక్టోబర్ 19 మన పెద్ద ధర్నా చేసినాం కదా ట్యాంక్ బండ్, దాన్ని ఎట్లా గొడవ చేసినామంటే చూడండి, ఆ రోజు వీడియోస్లో ఉంటుంది కదా. అన్ని రకాలుగా అడిగినామండి, అన్ని రకాలుగా ఎన్నిసార్లు నేను అడిగినానండి. మన టీజీపీఎస్సీ చైర్మన్ గారిని, మహేందర్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా వీడియోలో చేసినాం. రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఉంది పరిస్థితి, మహేందర్ రెడ్డి గారు ఒక్కసారి మాతో మాట్లాడండి సార్, నికోలాస్ గారు ఒకసారి మాతో మాట్లాడండి సార్. ఎన్నిసార్లు అడిగినాండి, ఎన్ని వీడియోస్ ఉంటాయి చూడండి నాకు. ఆఖరికి ట్యాంక్ బండ్ మీద నాకు ధర్నా కూడా చేయించారు నాతోనే. మా ఫ్యామిలీ మెంబర్ చూసినా తిడతారు అసలు, అంటే అంటుంటారు అనమాట, అరే ఆఖరికి నువ్వు చదవడము అయింది, 1 year అన్నీ వదిలేసి చదివినావు, క్లాస్కి చిన్నపిల్లలాగా ట్యూషన్కి క్లాస్కి పోయి చదివినావు, ఆఖరికి అన్నీ చేసినావు, ధర్నా కూడా చేసినావు, ఇప్పుడేమో వదిలేసినావు. అంటే వదిలేసినావు అంటే నేను వదిలేలేండి, ఇంకా కొట్టుకుంటుంది పానం నాది, ఇంకా అంటాం కదా దాన్ని, ప్రాణం ఇంకా గూపల మీదే కొట్టుకుంటుంది. దాని మీద ఎంత ఆశలు పెట్టుకుని ఉంటే ఈ రోజుకి కూడా నేను జాబ్లో జాయిన్ అయినాక కూడా దాని గురించి మాట్లాడుతున్నా అంటే నాకు దాని ఎఫర్ట్ తెలుసు. అశోక్ నగర్లో పీపుల్ ఎట్లా స్ట్రగుల్ అయ్యిందో నాకు తెలుసు, దగ్గరుండి చూసినా అండి. పోరగాళ్ళు ఎట్లా సఫర్ అయ్యిండ్రు పాపం, డబ్బులు లేక ర్యాపిడోలు కొడతారు, ఊబర్లు కొడతారు, పొద్దున్న బండి వేసుకొని అన్న పైసలు లేవన్న అటు అంత హార్డ్ వర్క్ చేసే పిల్లలు ఉన్నారు అక్కడ. వినాయక చవితి వస్తే అండి, ఆ 11 రోజులు ఏ సందులో ఎవడు అన్నం పెడతాడా అని వినాయక చవితి అండ్ దసరా సెలవులకై 5 రూపాయలు కూడా మిగులుతాయి కదా, 11 + 11 రోజులు. నాకు తెలుసు ఎంత రష్ ఉంటుంది తెలుసా. ఒకసారి ఓన్లీ వినాయక చవితి అప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకొని వస్తారు. ఎంత హార్డ్ వర్క్ చేశారండి పాపం పిల్లలు, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అక్కడ అశోక్ నగర్లో. బాధ అనిపిస్తుంది. చిన్న రూములు, ముక్క వాసన, ఒక రూమ్లో 6, 5 ఏదో వస్తుంది, ఏదో చేస్తామని అన్ననే చదువుడు, పొద్దున పోతే ఎన్టీఆర్ గార్డెన్లో పోయి రన్నింగ్ చేస్తారు, వాళ్ళకి తోచినట్టు తింటారు. ఇట్లా ఎంత హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారంటే అంత హార్డ్ వర్క్ చేసుకుంటున్నారు. దగ్గర ఉండి కళ్ళతో చూసినా కాబట్టి ఐ కెన్ ఫీల్ దట్ ఏదో సాధిద్దాం, ఏదో చేద్దామని. కానీ అది మనలోకి తెలియదు కదా, మన పైన వాళ్ళకి పెద్దోళ్ళకి తెలుసా అండి. సో ఇట్లా ఇది చెప్దామని అనుకున్నాను అనమాట. రేపు ధర్నా చేస్తారంట, శాంతియుత ధర్నా. మళ్ళీ ఈ వీడియో అసలే డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తే నేనేమన్నా రెచ్చగొట్టాను అనుకుంటారు. అన్న నేను రెచ్చగొట్టలేదే, ఆల్రెడీ సర్క్యులర్ వచ్చింది వాట్సాప్లో, శాంతియుతంగా ధర్నా చేయడానికి పర్మిషన్ ఉంటేనే రండి రేపు. మనం ఏమి పోయి దాన్ని ఏమంటారు డౌన్ అనము ఏమనము కదా, మనం ఏమి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు కదా. దిస్ ఈజ్ ఆల్ రైజింగ్ ద వాయిస్. పోలీసులకు తెలియదా అండి? పోలీసులకు తెలియదా? పోలీసులు కూడా ఉద్యోగస్తులే కదా, వాళ్ళకి కూడా తెలుసు కదా ఇందులో అన్యాయం ఎవరిది ఉందో అన్యాయం ఎవరిది లేదో తెలియదా అండి వాళ్ళకి? నేను చూసినా అండి అప్పుడు లాస్ట్ టైం కూడా పాపం వాళ్ళు ఏమనలే పోలీసులు. అశోక్ నగర్లో ధర్నాలు చేసినప్పుడు కూడా ఆ రోజు అక్టోబర్ 19th పాపం వాళ్ళు ఏం చేస్తారండి, ఆయన పెద్ద సార్ ఎట్లా చెప్తే అరే ఆడ 2-3 కనబడితే లోపల వేయండి రా అంటారు. వాళ్ళని తీసుకుపోయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో వేస్తారు. రాత్రి బిస్కెట్ ప్యాకెటో చాక్లెటో ఇప్పించి ఆ 2 వార్నింగ్ ఇచ్చి అరే మీరు మమ్మల్ని సతాయించకండి రా నాయన అని చెప్పి పంపిస్తారు పోలీసులు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఉద్యోగస్తులే. వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళ పిల్లలు కూడా రాయట్లేదా? అన్యాయం ఎవరికైనా అన్యాయమే కదా. ఒక పోలీసు వాడు పిల్లాడికో వాళ్ళ పిల్లకు అన్యాయం జరిగితే అది అన్యాయం కదా, అది కూడా అన్యాయమే. సో ఎవ్రీ వన్ నోస్ వాట్ ఈస్ ద రియాలిటీ. కానీ వాళ్ళకు కొన్ని పరిధులు ఉన్నాయి కదా, దే హ్యావ్ టు కీప్ క్వైట్ అట్లా అనమాట. సో రేపు వచ్చిన వాళ్ళు కూడా రేపు ఎవరైతే వస్తున్నారో అక్కడికి మనం శాంతియుతంగా అడుగుదాము. డెఫినెట్గా శాంతియుతంగా పర్మిషన్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. చాలా సేమ్ నెంబర్స్ వచ్చినాయి. మెయిన్స్కి ఎన్ని ఉన్నాయండి ఇష్యూస్, 1 or 2? మొన్న ఎవరో వాట్సాప్లో చూసిన 100 అంట, 100 తప్పులు అని చెప్పి రాసిరండి. అదేదో శ్రీకృష్ణుడు శిశుపాలుడికి పెట్టినట్టు 100 తప్పుల్లాగా మొత్తం 100 తప్పులు అంట. అది మస్తు ఉంది మెసేజ్, ఏదో రాసి వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది.
ఎన్ని తప్పులండి, ఎన్ని తప్పులు! అబ్బాబాబాబాబా! పేపర్ లీకేజ్ నుంచి స్టార్ట్ చేస్తే, పేపర్ లీకేజ్ కంటే ముందర ఎస్ఎఫ్ఎస్ ఇన్సిడెంట్ స్కూల్ ఉంది ఒకటి, పొద్దున మధ్యాహ్నం 1 o'clockకి ఎగ్జామ్ జరిగింది. అక్కడ మొదలైంది రచ్చ. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఏరుకుంటూ వస్తే 100 అయితే యాక్చువల్ చెప్పాలంటే. ఇవన్నీ మనకు కనబడ్డ తప్పులే. ఇంకా కనబడని ఇంకేమున్నాయో లోపల తప్పులు బొక్కలు ఇంకేమున్నాయో ఎవరు తెలుసు, హూ నోస్. కానీ ఇంత జరుగుతున్నా కానీ ఎవ్వరు రారండి. ఒక మహేందర్ రెడ్డి సార్ ఇప్పటిదాకా మొహమే చూపెట్టలే. ఆయన ఛార్జ్ ఉన్నంతసేపు ఒక్కసారి కూడా బయటికి రాలేదండి. పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు, కానీ ఈ సార్ మాత్రం రాలేదు. మహేందర్ రెడ్డి సార్ రాలేదు, బుర్రా వెంకటేశం సార్ కూడా మాట్లాడట్లేదు, ఆయన కూడా మాట్లాడట్లేదు, నికోలస్ సార్ మాట్లాడట్లేదు. మరి అసలు మనమేమో చదువుకున్నదేమో గవర్నెన్స్ పాలిటీలు చదువుకున్నదేమో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అని అంటాము. అరే నాకు ఎప్పుడు అర్థం కాదండి, మనల్ని ఎవరన్నా చిన్న మాట అంటేనే వాళ్ళకి మనం ఆన్సర్ ఇచ్చేదాకా మనం నిద్రనే పోం. అది ఎవరైనా కానీ, పెళ్ళామైనా కానీ, మొగుడైనా కానీ, పక్కింటోడైనా కానీ, దోస్త్ అయినా కానీ, ఆఖరికి సటైరికల్గా జోక్గా పని చేసినా కానీ మనం రిటర్న్ పని చేసేదాకా మనకు మనసులో పడ్డది. అట్లాంటిది టీజీపీఎస్సీ మీద బండరాళ్ళు ఎత్తేస్తారు జనాలు, కేసులు పెడుతున్నారు, మాట్లాడండి అంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. వాళ్ళు విపరీతమైన సైలెన్స్. ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టాయిక్ అంటారు. స్టాయిక్ అంటే వన్ హూ రిమైన్స్ సేమ్ ఇన్ పెయిన్ అండ్ ప్లెజర్. మరి ఆ స్టేజ్కి రీచ్ అయిన అనుకుంటా వాళ్ళు. తెలుగులో నాకు రావట్లేదు దాన్ని ఏమంటారు, స్థితప్రజ్ఞత అంటారు. వచ్చేసింది టీజీపీఎస్సీకి, స్థితప్రజ్ఞత వచ్చినట్టుంది. ఎవడు ఏమన్నా తిట్టుకోనండి, మాకేం సంబంధం లేదు, మాకు మేము ఇట్లా దులిపేసుకున్నాను, అట్లా మాట్లాడుతుంది టీజీపీఎస్సీ. మీకు స్టూడెంట్స్కి అన్యాయం అయిందా, స్టూడెంట్స్ యొక్క ఫ్యామిలీస్కి అన్యాయం అయిందా, మాకేం సంబంధం లేదు, మేము ఏమనుకుంటామో మేము అది చేస్తాం అంతే. అట్లనే ఉంది. పేరుకేమో కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్టికల్ 313 నుంచి అది ఉంది కదా మనకి, అక్కడ ఉంటాయి ఆర్టికల్స్ 315, 313 దగ్గర ఉన్నాయి ఈ ఆర్టికల్స్. కానీ మొత్తం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే. ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. అది సరే అండి, ఇంక మొత్తానికి ఎంతసేపు మాట్లాడుకున్నా ఇదే పాయింట్. రేపు రేపు అది ఉందంట అని చెప్దాం అనిపించింది. అంటే ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే రండి, వస్తే బెటరే కదా. అక్కడ జనాలకి కూడా స్ట్రెంత్ ఉంటే పాపం అంత కష్టపడి చేసిన వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఉంటుంది కదా, వాళ్ళు కూడా అరే ఇంతమంది మాట్లాడుతున్నారు అని. లేకపోతే వాళ్ళు ఎందుకు చేయాలండి, ఎవరికో మన కోసం వాళ్ళు ఎందుకు చేయాలి, అందరి కోసమే కదా వాళ్ళు పోరాడుతున్నది. అట్లా ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.